హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరొక మంచి జాబ్ అప్డేట్ తో అయితే నేను మీ ముందుకు వచ్చేసా. సో మన ఛానల్ని ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసి పేటిఎం నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇక్కడ 2 టైప్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. అవి వచ్చేసి రిక్రూటర్ అంటే టాలెంట్ ఆక్యూషర్. ఫస్ట్ వచ్చేసి రిక్రూటర్, ఇక్కడ దీనికి టాలెంట్ ఆక్యూషన్స్, అండ్ సెకండ్ వచ్చేసి సిటీ హెడ్. ఇక్కడ 2 వేకెన్సీస్ కోసం అయితే ఇక్కడ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు వేకెన్సీస్ కోసం. సో ఇక్కడ సిటీ హెడ్ పోస్ట్, దీనికోసం వచ్చేసి క్యాండిడేట్స్ అనేది వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం అయితే సిటీ హెడ్ పోస్ట్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిక్రూటర్ పోస్ట్ కోసం క్యాండిడేట్స్ విల్ బి వర్కింగ్ ఫ్రమ్ ఆఫీస్, అండ్ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి బెంగళూరులో ఉంది. సో వర్కింగ్ ఫ్రమ్ ఆఫీస్ అనేది ఇక్కడ రిక్రూటర్ పోస్ట్ కోసం అయితే ఆఫీస్ వర్క్ ఉంటుంది. సో ఇక్కడ వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే దేర్ ఆర్ వేరియస్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ దీనికి రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే రిక్రూటర్ టాలెంట్ యాక్యులేషన్స్కి రెస్పాన్సిబిలిటీస్ మనం చూసుకున్నట్లయితే ఎడ్యుకేట్ స్టేక్ హోల్డర్ ఆన్ ద రిక్రూటర్ ప్రాసెస్ అండ్ డెమోగ్రాఫిక్స్ అండ్ సెట్ expectations of how business need to practice it as well as the best practice. And next వచ్చేసి utilize analytics to anticipate roadblocks and solve the challenges, drive the best possible candidates and refer experience driving on key Intel SLAs. And next వచ్చేసి manage and inspire a talent acquisitions unit to deliver outstanding results అని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ సిటీ హెడ్ చూసుకున్నట్లయితే ఐడెంటిఫై అండ్ రిక్రూట్ ద సేల్స్ టీమ్ టు ఎలిగేన్ అండ్ డ్రైవ్ బిజినెస్ ఇన్ ది మార్కెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లాన్ ద మార్కెట్ సైజ్, స్పాన్ అండ్ జియోగ్రాఫిక్స్ ఫర్ ASMS. అండ్ నెక్స్ట్ మెన్షన్ ద క్వాలిటీ parameters as suggested by the management. And next వచ్చేసి capable of hearing and building team and drive overall engage merchant base and resolving merchant queries and set clear team goals. సో ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్ని అనేవి సిటీ హెడ్ పోస్ట్కి అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ శాలరీస్ చూసుకున్నట్లయితే రిక్రూటర్ పోస్ట్కి వచ్చేసి శాలరీ 22,800 రూపీస్గా ఉంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సిటీ హెడ్ పోస్ట్ కోసం చూసుకున్నట్లయితే 58,300 రూపీస్ పర్ మంత్గా ఉన్నాయి శాలరీస్ అయితే. అండ్ మనం ఇక్కడ నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే అట్లీస్ట్ 18 years ఏజ్ అయితే ఉండాలి, అంటే ఈ పోస్ట్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళకి 18 years ఏజ్ అయితే కంప్లీట్ అయి ఉండాలి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ మీరు ఇక్కడ నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే రిక్రూటర్ ఈ పోస్ట్ కోసం అయితే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, అంటే మీరు గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ సిటీ హెడ్ పోస్ట్ కోసం అయితే ఏ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీమ్ హ్యాండ్లింగ్లో మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అనేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అండ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ రిక్వైర్డ్, వాళ్ళకి కావాల్సిన ఎక్స్ట్రా నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఏంటి అంటే మస్ట్ హ్యావ్ హై లెవెల్ డ్రైవ్, ఇనిషియేటివ్స్ అండ్ సెల్ఫ్ మోటివేట్ అండ్ ఐడెంటిఫై అండ్ మీట్ పొటెన్షియల్ క్లయింట్స్ బై గ్రోయింగ్ అండ్ మెయింటైనింగ్ అండ్ leveraging your network, and must have high level drive, initiated and self motivated, and should possess good communications and negotiation skills, and should possess good communication and negotiation skills. సో వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ అనేది ఇక్కడ ఏం కావాలనేసి ఇక్కడ మెన్షన్ చేశారు కదా, అది ఒకసారి క్లియర్గా చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెలెక్షన్ మెథడ్ మనం చూసుకున్నట్లయితే ఈ క్యాండిడేట్స్కి వచ్చేసి షార్ట్ లిస్టింగ్ ఆర్ అసెస్మెంట్ టెస్ట్ ఆర్ టెలిఫోనిక్ అండ్ ఫీల్డ్ వర్క్ అనేది ఉంటుంది. సో దీని తర్వాత మీ ఏజ్ అండ్ క్వాలిఫికేషన్స్ చూసి మీరు ఓకే అనుకుంటే వాళ్ళు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడికి అయితే వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే నో ఫర్దర్ వర్క్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ ఫర్ దిస్ రిక్రూటర్ పోస్ట్. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ విత్ నో ఎక్స్పీరియన్స్ కెన్ ఆల్సో అప్లై ఫర్ దిస్ రిక్రూట్మెంట్. సో దీనికోసం అయితే వాళ్ళు ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అడగట్లేదు. అండ్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ హౌ టు అప్లై, ఆల్ ఎలిజిబుల్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ అప్లై ఆన్లైన్. సో ఆన్లైన్లోనే దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో కింద ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ మనం ఇక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్స్ చూసుకున్నట్లయితే June 19th, 2025 ఈ డేట్స్ లోపు మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది ఇక్కడ లేదు. సో ఈ వీడియో చూసిన వెంటనే మీరు అప్లై చేసుకోండి. అండ్ ఇంపార్టెంట్ నోట్ అయితే ఏముంది అంటే ఈ అప్లికేషన్ ఫామ్స్ రిసీవ్డ్ ఆఫ్టర్ డ్యూ డేట్, అంటే మీరు ఈ డేట్ ఏదైతే ఉంది June 19th ఈ లోపు పంపిన అప్లికేషన్స్ అన్నీ అయితే సెండ్ అవుతాయి, తర్వాత వెళ్ళినవి వాళ్ళు రిసీవ్ చేసుకోరు. అండ్ ఇన్కంప్లీట్ ఆర్ బిలేటెడ్ అప్లికేషన్స్ ఆర్ ఎలిజిబుల్ టు రిజెక్టెడ్. సో మీరు ఇన్కంప్లీట్గా పంపించినా లేట్గా పంపించినా ఆ అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ చేయబడతాయి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఓకే ఫ్రెండ్స్, ఈ జాబ్కి మీరు ఎలిజిబుల్ అనుకుంటే ఈ జాబ్ కోసం అయితే మీరు అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్. ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.